చెప్పుకోవటం కాదుగా. మగోడు ఆడవాళ్ళు అనవసరం, ఆయన జీవితం ఆయన బతుకుతాడు. మీరుంటే పేదోడు అని మీరు అభిమానులు ఆయనకు చాలామంది ఓట్లు వేసారు ఆయన తీసుకోమని. మరి అంతమంది ఓట్లేసి తీసుకోవాలన్నోని వదిలిపెట్టి ఎవరెవరినో తీసుకున్నావు. లేనండి పేదోని కింద బువ్వ పెట్టరు, అది తలుచుకుంటాడు కదా. మళ్ళీ పెట్టకుండా మాటలనుడేంది, కించపరుచుడేంది. ఆడమగ అనే అర్హత నీకు ఎవడిచ్చిండు? ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? వచ్చినావు ఎక్కడోడో కూర్చో. కానీ అలాంటి క్వశ్చన్ చేసి ఇజ్జతి పరువుకి ఏదన్నా అయిపోతే ఎంత వాళ్ళ ఫ్యామిలీలో ఎంత డ్యామేజ్. చాలామంది ఆయన ఏడ్చుకుంటా రేపు నేను ఏదన్నా అయిపోయినా ఏందన్నా ఆయనే చెప్తుంటే మాకే బాధ అనిపిస్తుంది. అయినా మీకు అంత కొవ్వు పనికి రాదయ్యా నవని చెప్పు. నువ్వు మీరు ఎవరిన్నా ఏది ఎవ్వరు మమ్మల్ని ఏం చేయలేరు. నీ ఆడికైనా పోదానికి సిద్ధంగా ఉంటావా? అసలు నీ పద్ధతి నీ మాట అసలు నువ్వు ఆడ జడ్జిమెంట్ ఒకళ్ళని అంశురేఖ నీకు తేడా ఏం లేదు. అంశురేఖ నీకు తేడా లేదు. అంశురేఖ అట్లా చేస్తాను చూసినావు కదా, ఆ గట్టి పట్టించుకోవచ్చు. ఉన్న కాస్త పేరు కూడా నిలబెట్టుకో. ఎందుకంటే ఆడమొగ అంటే ఆయన మొగోడే. ఆడవాళ్ళు మొగోళ్ళలాగా చేసుకుంటారు, మొగోళ్ళు ఆడవాళ్ళలాగా ఉంటారు. ఆయన పెళ్ళింది అంటే పిలిచి అవమానించాను అని చెప్పి ప్రభాలు చెప్తున్నాడు. అవును. కానీ అక్కడ వాళ్ళు ఏం చెప్పారు, నిన్న బిందు మాధవి ఒక ప్రెస్ మీట్లో అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు అదంతా నార్మల్ ప్రాసెస్ అండి, ఫుల్ ఎపిసోడ్ అలా ఉండదు అని చెప్పారు. మీరు మొత్తం ఎపిసోడ్ చూసారా? ఇప్పుడు ఒకవేళ ఉప్పల బాలుని మళ్ళీ తీసుకు వస్తే ఎలా ఉంటుంది షో? ఎలా ఉంటుంది అంటే బాగుంటుంది. కానీ ఏదో తిట్టని పొరగొలిగినట్టు ఆయన నోటికి వచ్చినట్టు అంటే ఏడుస్తాడు. అవమానంతో ఏదన్నా ఉప్పల బాలు ఒకలా అవమానంతో ఆడమొగ అన్నాడు కదా, ఏదన్నా చేసుకుంటే ఎవరు నవదీప్ ఉంటాడా? మొత్తం నీ ఇల్లు. అమ్మ ఇప్పుడు అగ్ని పరీక్ష వస్తుంది కదా, ఎలా అనిపించింది 2 ఎపిసోడ్లు? ఎలా అనిపించిందంటే అగ్ని పరీక్షలో ఎంతమందో కోరికలు ఉంటాయి కొంతమందికి. అస్సలు నిజంగా తెలిసిన వాళ్ళు అయితే బిగ్ బాస్ పోకూడదు. అదొక ప్రేమ మందిరం లాగా చేసి నాగార్జున గారు చేసుకుంటా, నాగార్జున గారు పెడుతుండ్రు. సరే ఆయన అది తెచ్చుకుంటా ఆయన పెట్టుకుంటాను ఓకే. కానీ పేదలకు కూడా మీలాంటి వాళ్ళకి చిన్న వేరేలో కోరికలు ఉంటాయి బిగ్ బాస్ పోవాలని. అందులో పేదోళ్ళనే అసలు అయితే సెలక్షన్ చేయాలి. ఉన్నోడికే పెడితే ఎందుకు వాడికి లేనోడికి ఏదన్నా పెట్టి ఒక 10 రూపాయలు ఇచ్చినా వాడి ఇల్లు వాళ్ళ ఫ్యామిలీలో అలా ఉంటారని మాలాంటి వాళ్ళు అనుకుంటారు. సరే అందరినీ తీసుకుపోతారు ప్రేమకుల్ని ఒక దొడ్లో తోలుతాడు నాగార్జున గారు కూడా మనమధుడు కదా, ప్రేమికుడు కూడా. కానీ అందుకే అలాంటి చేద్దాలు ఒక ఉప్పల బాలను నవదీప్ గారు ఒక మాట క్వశ్చన్ చేసి